హాయ్ నమస్తే వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మరొక న్యూ బ్యాచ్ మే 27, 2026 అంటే ఈ నెల 27వ తారీఖున స్టార్ట్ చేయడం జరుగుతుంది. గతంలో మనం అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి సపరేట్ బ్యాచ్లు మనం మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యాయి. ఇక్కడ నుంచి అర్థమెటిక్ రీజనింగు ఈ సపరేట్ బ్యాచ్లతో పాటుగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కంప్లీట్ బ్యాచ్ అంటే అర్థమెటిక్ రీజనింగ్తో పాటుగా జిఎస్ని కూడా యాడ్ చేస్తూ ఒక పూర్తి బ్యాచ్ని ఇక్కడి నుంచి మనకి మొదలు పెట్టుకోవడం జరుగుతుంది 27వ తారీఖు మే 27వ తారీఖు నుంచి. దీనికి సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉందో మనకి అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి కంప్లీట్గా నేను డీల్ చేస్తాను. అలాగే ఏ సబ్జెక్ట్స్ ఎవరెవరు చెప్తారు అనేది మీకు డిస్ప్లే చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఆ సార్ గురించి మనకి కంప్లీట్గా తెలుస్తుంది కాబట్టి జిఎస్ అనేది ఏ రకంగా ఉంటుంది, మనం సక్సెస్ అవ్వడానికి ఆ సార్ల యొక్క అనుభవాలు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది అన్న ఉద్దేశంతో మీకు ఏ ఫ్యాకల్టీ ఏం చెప్తారు అంటే ఇంకా మనకి కొన్ని సరిపోక అంటే ఉదాహరణకి హిస్టరీ అని తీసుకుంటే కనుక ఇద్దరు ఫ్యాకల్టీ చెప్పడం జరుగుతుంది. అలాగే జాగ్రఫీ తీసుకుంటే కనుక జాగ్రఫీ కూడా ఇద్దరు ఫ్యాకల్టీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనకి కొంచెం ఎక్కువ చెప్పడానికి అవకాశం వస్తుంది. వాళ్ళ యొక్క పూర్తి అనుభవాన్ని ఉపయోగించుకుంటూ కంప్లీట్గా ఎస్ఐ బ్యాచ్ మనం క్రాక్ చేయడానికి పనిచేసినటువంటి పూర్తి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీస్. ఇందులో బయాలజీకి సంబంధించి అమర్రాజా నరేష్ గారు కానీ, అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి శ్రీనివాస్ సార్ కానీ, పాలిటీకి సంబంధించి షణ్ముఖ మాస్టారు, అలాగే నాయుడు మాస్టారు, అలాగే జాగ్రఫీకి సంబంధించి గంగబాబు మాస్టారు, అలాగే సత్యబాబు మాస్టారు విజయనగరం నుంచి, అలాగే ఈ హిస్టరీకి సంబంధించి శ్రీకాంత్ సారు, ఉదయ్ సారు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఆల్రెడీ గత క్లాసుల్లో ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కావచ్చు, ఈ గ్రూప్ 2స్కి సంబంధించి కావచ్చు, గ్రూప్స్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా డీల్ చేసిన వ్యక్తులు, పూర్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి మన చేత పూర్తి మార్కులు సంపాదించడానికి ఎంతవరకు ఎఫర్ట్ పెట్టాలి, ఏం చెయ్యాలి, ఏ రకంగా బోధిస్తే విద్యార్థి సక్సెస్ అవుతాడు పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళ యొక్క ఏదైతే నాలెడ్జ్ ఉందో, వాళ్ళ యొక్క అనుభవం ఉందో పూర్తిగా ఉపయోగించుకుంటూ రేపు మన విజయానికి బాట వేసుకునేలాగా మనం ఆలోచించుకోవాలి. ఓకే, కాబట్టి ఇక్కడి నుంచి మనకి అర్థమెటిక్ రీజనింగ్తో పాటుగా జిఎస్ కూడా పూర్తిగా అందించడం జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా అయితే అర్థమెటిక్ రీజనింగ్ని ఆదరిస్తూ సక్సెస్ చేశారో, అలాగే ఇక్కడి నుంచి మనకి అర్థమెటిక్ రీజనింగ్తో పాటుగా జిఎస్ను కూడా కలుపుకుంటున్నాం. కాబట్టి కంప్లీట్ బ్యాచ్ కాబట్టి మీ విజయం ఏదైతే ఉందో ఆ విజయానికి సంబంధించి మా వంతు సహకారాన్ని ఖచ్చితంగా అందిస్తాం. మరి భారీగా అది చేస్తాము ఇది చేస్తాము అని ఓవర్గా చెప్పలేని కానీ సింపుల్గా మాట్లాడండి అంటే కనుక మనకి మీరు కాకినాడ వచ్చిన తర్వాత దిగిన తర్వాత ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ పేరు చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేసుకొని అప్పుడు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎక్కడ జాయిన్ అయినా పర్లా, మీరు ఎక్కడ జాయిన్ అయినా సరే ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి. కోచింగ్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా జాయిన్ అయిపోవడం కాకుండా ఒక్కసారి అక్కడ ఎవరైతే స్టూడెంట్స్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ని ఖచ్చితంగా అడిగి తెలుసుకొని నలుగురు విద్యార్థులు అడిగితే నలుగురు కూడా ఓకే అంటేనే ఆయా సంస్థల్లో మనం జాయిన్ అవ్వాలి. దానికి మన సంస్థ కూడా మనకి ఎక్సెప్షన్ ఏమీ కాదు. అందుకని వచ్చిన వెంటనే పూర్తిగా కూడా నేను రండి అని పూర్తిగా చెప్పడం లేదు. రండి, వచ్చి ఎంక్వైరీ చేయండి, నలుగురిని కూడా అడగండి. నలుగురిని కూడా అడిగిన తర్వాత నలుగురు కూడా ఓకే అనుకుంటేనే ఓకే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు అని అంటే కనుక. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మనకి చాలా కష్టపడి పేరెంట్స్ చాలా కష్టపడి డబ్బులు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అందుకని మన వన్స్ ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత అరే ఇక్కడ తప్పు చేసామని ఫీలింగ్ వచ్చింది అంటే కనుక చాలా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని పూర్తిగా మీకు ఒక మంచి ఫ్యాకల్టీ చేత మీకు క్లాసులు చెప్పించడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఏం చేస్తాము అంటే కనుక సింపుల్గా మనకి టెస్టులకి సంబంధించి మాట్లాడితే
జిఎస్ కావచ్చు, అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి కావచ్చు, టెస్టులకి సంబంధించి మాట్లాడుకుంటే కనుక డైలీ టెస్టులు ఉంటాయి. ఆ డైలీ టెస్టులు అనగానే మనకి ముందు రోజు ఏదైతే క్లాస్ జరుగుతుందో ఆ క్లాస్కి సంబంధించి ప్రతిరోజు కూడా మనకి 9 to 5 క్లాసులు వస్తాయి. ప్రతిరోజు మనకు 9 to 5 క్లాసులు వస్తాయి. గ్రౌండ్కి సంబంధించి వెళ్ళినప్పుడు 9 to 5 వస్తాయి. గ్రౌండ్ జరగనప్పుడు మనకి 9 to 6 వరకు క్లాసులు జరుగుతాయి. 9 to 6 వరకు గ్రౌండ్ జరగనప్పుడు క్లాసులు ఉంటాయి. గ్రౌండ్ ఉన్నప్పుడు 9 to 5 వరకు క్లాసులు వస్తాయి. డైలీ టెస్ట్ వస్తుంది. ఆ 9 to 5 ఏదైతే మీకు సిలబస్ జరిగిందో ఆ రోజు నెక్స్ట్ డే ఇమీడియట్గా టెస్ట్ ఉంటుంది. అలాగే ఆ వారం అంతా ఏదైతే జరిగిందో మనకి ఏ సబ్జెక్టులు అయితే జరిగాయో ఆ సబ్జెక్టులకి సంబంధించి వారం అంతా కూడా జరిగిన దాన్ని ఒక సండే మనం టెస్ట్ పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి సండే కూడా ఈ రకంగా ఏదైతే క్లాస్ జరుగుతుందో ప్రతిరోజు మిమ్మల్ని చదివిస్తూ అలాగే ఎవ్రీ వీక్ దాన్ని మళ్ళీ రివిజన్ చేసేలాగా మనం చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎవరైనా ఇన్ కేస్ ఆబ్సెంట్ అయినా సరే పర్సనల్గా నేనే ఓకే. ఎందుకని అంటే కనుక మనకి మాలాంటి వాళ్ళ చేత ఎంతోమంది చేత మనకి పాఠాలు చెప్పించి ఇక్కడ మనకి వెంకట సార్ ఎవరైతే ఉన్నారో మనకి మాలాంటి ఫ్యాకల్టీ చేత చాలామంది చేత పాఠాలు చెప్పించి విద్యార్థుల యొక్క ఉద్యోగాలకి ఈ భవిష్యత్తు వేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తితో కలుస్తూ మనం నడుస్తున్నాం. అందుకని ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు ఆయనకు అందిస్తూ ఖచ్చితంగా నేను ఏవైతే ఈ టెస్టులకు సంబంధించి ఉన్నాయో ఖచ్చితంగా ప్రతిరోజు స్టూడెంట్కి సంబంధించి వ్యక్తిగతంగానే ఇక్కడ ఏదైతే పదాలు చెప్తున్నా ప్రతి పదం నోట్ చేసుకోవాలి కూడా. ఈ ప్రతి స్టూడెంట్ మీద మనకి ఒక వ్యక్తిగత శ్రద్ధ అని చెప్పొచ్చు ఓకే. అందుకే ఇక్కడ చెప్పిన పదాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడ వచ్చిన తర్వాత అడిగి తెలుసుకోండి. ఏదైతే పదాలు వాడుతున్నాం ప్రతి పదం మీద ఫోకస్ పెట్టండి. ఫోకస్ పెట్టి ఇలా ఉంటుందా, అలా ఉంటుందా, సార్ ఇలా అన్నారు క్లాసులో, యూట్యూబ్లో అని కాకుండా ఇలా జరుగుతుందా ప్రతి పదాన్ని గుర్తుపెట్టుకోండి మీరు అక్కడ ఓకే. గుర్తుపెట్టుకొని ఆ ఎంక్వైరీలో ఓకే అనుకుంటే జాయిన్ అవ్వండి. అలా టెస్టులకి సంబంధించి డైలీ టెస్టులు కావచ్చు, వీక్లీ టెస్టులు కావచ్చు, ఖచ్చితంగా ప్రతిరోజు మనకి ఈ రకంగా జరుగుతాయి. అలాగే అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి కంప్లీట్గా నేను డీల్ చేస్తాను. అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి ఈ అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించిన దాంట్లో మనకి ప్రతిరోజు మనకి ఒక డైలీ ఒక 20 బిట్లు మనకి టెస్ట్ కింద వస్తూ ఉంటుంది. అంటే ప్రతిరోజు అంటే కొంతకాలం అయిన తర్వాత ప్రజెంట్ కొంత సిలబస్ అయిన తర్వాత అర్థమెటిక్ రీజన్ రెగ్యులర్గా మనకి ఈ డైలీ టెస్ట్ అలా వస్తూ ఉంటుంది. అలా కాకుండా మనకి ఒక టాపిక్ అయిన తర్వాత రెండో టాపిక్ ఎంటర్ అయ్యే లోపు ఈ రెండో టాపిక్ జరుగుతున్నప్పుడు ఈ మొదటి టాపిక్కి సంబంధించినటువంటి ప్రతిరోజు ఒక 20 బిట్లు రన్ అవుతూనే ఉంటాయి. థర్డ్ టాపిక్ ఎంటర్ అయ్యే లోపు ఈ ఫస్ట్ సెకండ్కి సంబంధించిన ఒక 20 బిట్లు మళ్ళీ రన్ అవుతూనే ఉంటాయి. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారో ఆ నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని క్లాస్ చెప్పడం జరుగుతుంది. మ్యాథ్స్ రాదు నాకు మ్యాథ్స్ అంటే భయము అన్న వ్యక్తులు ప్రత్యేకంగా నేను ఫలానా చేస్తాను అని ఎక్కడ కూడా నేను భరోసా అయితే ఇచ్చేయను. కానీ ప్రీవియస్ క్లాసులు చూడండి, అడగండి, తెలుసుకోండి. నరేష్ మాస్టర్ దగ్గర వింటున్నాను అని మాత్రం అడగండి. ఓకే అనుకుంటేనే ఓకే ఇక్కడికి వెళ్తే నేను సక్సెస్ అవుతాను అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆఫ్లైన్ క్లాస్ ఏదైతే మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఓకే. ప్రత్యేకంగా ఎస్పెషల్ నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నేను భరోసా ఇవ్వగలను. మీ చేత మ్యాక్సిమం లెక్కలు నేను చేయించగలను. ఒక ట్రైనింగ్ పీరియడ్లో ఉంటుంది క్లాస్ ఎప్పుడు కూడా ఓకే. మీకు తెలిసిందే 5 ముక్కలు ఉపయోగిస్తూ ఎప్పుడు లెక్కలు మాట్లాడతా 5 పదాలు వాడుతూ మ్యాక్సిమం లెక్కలు మనం డీల్ చేసుకోవడం జరుగుతుంది ఓకే. కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. అలాగే మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా తప్పనిసరిగా మనకి మీరు ఆల్రెడీ మ్యాథ్స్ బాగా ఉంటే ఇంకా స్పీడ్గా చేయించడానికి ఆప్షన్స్ ద్వారా సమాధానం రప్పించడం, తక్కువ టైంలో టైం మేనేజ్ చేస్తూ టైంని మేనేజ్ చేసుకుంటూ ప్రశ్న మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇవన్నీ మనకి టెక్నిక్స్ అక్కడ నేర్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మ్యాక్సిమం అందరూ ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. అలాగే ఫ్యాకల్టీకి సంబంధించి ఇప్పుడే మాట్లాడాం. ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఇక్కడ మీకు ఏదైతే డిస్ప్లే చేసామో ఇక్కడ పేర్లు కనిపిస్తున్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ తాలూకు ఇప్పుడు అమర్రాజా నరేష్ గారు అయితే కనుక విజయనగరం, శ్రీనివాస్ సార్ అయితే కనుక మనకి కాకినాడ,
షణ్ముఖ్ సార్ అయితే కనుక విజయనగరం, నాయుడు సార్ కూడా మనకి విజయనగరం, గంగబాబు సారు కాకినాడ, శ్రీకాంత్ సార్ కూడా మనకి విజయనగరం, అలాగే ఉదయ్ సార్ కూడా కాకినాడ, పాపయ్య సార్ అయితే కనుక మనకి రాజమండ్రి, అలాగే ధన్మోహన్ రెడ్డి సార్ అయితే కనుక మనకి కాకినాడ. ఇంకా మనకున్నారు, కాకపోతే ఫొటోస్ దృష్ట్యా కావచ్చు, లేదనుకుంటే కనుక కొంచెం క్లమ్జీగా ఉంటుంది అంటే మేజర్గా కొన్ని పేర్లు మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి సబ్జెక్టుకి ఖచ్చితంగా ఒక ఇద్దరు ఫ్యాకల్టీస్ తప్పనిసరిగా వస్తూ ఉంటారు. అందుకని ఎందుకు ఈ పేర్లు వాడారంటే కనుక ఖచ్చితంగా తెలుసుకోండి ఆ సార్స్ కోసం. మీరు పలానా ఫ్యాకల్టీ అనుకుంటే కనుక అంతకంటే బాగుంటుందా బాగోదా అనుకోండి. నీ బ్రెయిన్లో మ్యాథ్స్ ట్యూన్ అవుతూ ఉంటారు. నీకు తెలిసిన ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్రెండ్ని ఈ సార్ పేరు చెప్పండి. సార్ పేరు చెప్పిన తర్వాత బాగా చెప్తారు. అందుకే నేను ఏ సార్ని కూడా మనం బాగా హైలైట్ చేసి పొగడేయడం లేదు. ఎందుకంటే పొగిడినంత మాత్రాన నువ్వేం చిన్నపిల్లడు కాదు. కాబట్టి నువ్వు ఆ సార్ గురించి పేరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఓకే మనకి మంచి ఫ్యాకల్టీతో సార్స్ చెప్పిస్తున్నారు అనుకుంటే కనుక ఖచ్చితంగా 27వ తారీఖు మే 27వ తారీఖు మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పూర్తిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఎందుకంటే మనం ఒక 2 రోజులకి 4 రోజులకి 5 రోజులకి అని చెప్పేసి ప్రతి బ్యాచ్ స్టార్ట్ చేయకుండా వన్స్ ఒకసారి బ్యాచ్ స్టార్ట్ అయిందంటే కనుక అది కంప్లీట్ అయ్యేంత వరకు మరొక బ్యాచ్ స్టార్ట్ అవ్వదు. ఓకే, అది ఆల్రెడీ మీకు తెలుసు. ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి ఎంతవరకు మనం సపరేట్ బ్యాచెస్ స్టార్ట్ చేస్తూ వచ్చాం. ఎంతవరకు సపరేట్ బ్యాచ్ అర్థమెటిక్ రీజన్ సంబంధించి సపరేట్ బ్యాచెస్. ఇప్పుడు మనం దానికి కంప్లీట్గా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జిఎస్ కావచ్చు, 2 యాడ్ చేసుకుంటూ మనం ఒక మంచి ఫ్యాకల్టీ, ఒక మంచి టీమ్ తోటి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. అలాగే నెక్స్ట్ క్లాస్ రూమ్ సంబంధించి కంప్లీట్గా మనకి ఏసీ క్లాస్ రూమ్స్ అండి. కంప్లీట్గా మనకి ఏసీ క్లాస్ రూమ్సే కాబట్టి హ్యాపీగా ప్రశాంతంగా కూడా చదువుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మీకు అన్ని రకాలుగా మా నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి మీరు ఉపయోగించుకోవడాన్ని బట్టి. ఓకే, ఇలా చేస్తామని సింపుల్గా ఎందుకు మాట్లాడారంటే కనుక మనం చెప్పేది ఎప్పుడు కూడా మనకి అరుస్తూనో లేదనుకుంటే కనుక మాటల్లో కాకుండా చేతల్లో ఉండాలి అని బలంగా నమ్మే వ్యక్తిని. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీకు మ్యాక్సిమం తెలుసు. తక్కువ చెప్తాను, ఎక్కువ చేస్తాను. చెప్పడం తక్కువ చెప్తాను, మ్యాక్సిమం ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చివరిగా ఒక పాయింట్ ఏంటి అంటే కనుక మనకి ఎప్పుడు మీ హార్డ్ వర్క్ ప్లస్ మా ఆలోచన ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అని చెప్తాం. ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్ అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి. ఓకే, కోచింగ్ వెళ్తున్నాం కదా అని చెప్పేసి కోచింగ్ వచ్చినంత మాత్రం జాబ్ వచ్చేది. ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్ ఉండాలి. ఏదైతే సార్ చెప్తున్నారో ఆ సార్ చెప్తున్న లెసన్ని ఏ రోజుకి ఆ రోజే మీరు చదవాలి. మీ హార్డ్ వర్క్ చేయాలి. నెక్స్ట్ రోజు ఎగ్జామ్ పెట్టేటప్పుడు ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టేదాన్ని మనం ఫైనల్ ఎగ్జామ్లో ఫీల్ అవుతూ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేసుకోవాలి. చదువుకుంటూ ఉండాలి. ఓకే, దాన్ని ఎలా చదవాలి, ఏ రకంగా చేసి సక్సెస్ అవుతాము అనే మా ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన మీరు మా అనుభవాన్ని ఉపయోగించుకొని మీ హార్డ్ వర్క్ కానీ జోడు చేస్తే కనుక 100% సక్సెస్ కొట్టచ్చు. అందుకని కోచింగ్ అనేది మనకు ఒక గైడెన్స్లా ఉండాలి. కోచింగ్ అనేది ఎప్పుడైతే మనకి గైడెన్స్లా ఉంటుందో ఖచ్చితంగా ఏ స్టూడెంట్ అయినా సరే ఖచ్చితంగా సక్సెస్ కొట్టగలడు. కోచింగ్ చెప్తూ ఉంటాం, పాఠాలు చెప్పడం ఒక ఎత్తు, కానీ ఏ విధంగా చదవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని ఎప్పుడైతే మనం స్టూడెంట్కి గైడ్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకి ఆ స్టూడెంట్ ఏ స్థాయిలో ఉన్నా సరే, అంటే దిగువ స్థాయి క్యాండిడేట్ అయినా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఓకే, కాబట్టి మనకి మే 27 ఈ నెల 27వ తారీఖు మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.